పట్టపగలు నడి రోడ్డుపై కీచక పర్వం 24 సంవత్సరాల యువతిని ఆమె పనిచేస్తున్న కంప్యూటర్ కార్యాలయం నుంచి ఒక వ్యక్తి బలవంతంగా లాక్కుని వెళ్లాడు. ఆ దుర్మార్గుడి నుంచి తప్పించుకోవడానికి ఆమె పెనుగులాడింది. సాయం కోసం అరిచి గీపెట్టింది. అయినా ప్రయోజనం లేకపోయింది. వీధి చివరి వరకు 100 మీటర్లకు పైగా ఆమెను రోడ్డుపై లాక్కెళ్తూ ఉంటే అంతా కళ్ళప్పగించి చూశారే తప్ప అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. రోజు ఆమెతో కలిసి పనిచేసే మహిళా ఉద్యోగులు కూడా తమ సహచరికి సహకరించేందుకు సాహసించలేదు. ఇలా బలవంతంగా ఆమెను లాక్కుని పోయిన దుండగుడు ఓ ఫామ్ హౌస్ లో ఆమెను 24 గంటల పాటు నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దుండగుడు ఒక్కడే ఉన్నాడు. అతని దగ్గర ఎలాంటి ఆయుధం కూడా లేదు. అయినా మనకెందుకులే అని వ్యవహరించారే తప్ప యువతిని ఆదుకునే ప్రయత్నం చేయలేదు ఎవరు. రేపు మనకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏమిటని ఆలోచించలేదు ఎవరు. పంజాబ్ లోని ముక్తసర్ లో మార్చి 24న ఈ సంఘటన జరిగింది. యువతిని బలవంతంగా లాక్కుని వెళ్తున్న వైనం సీసీటీవీలో స్పష్టంగా రికార్డైంది. నిందితుడి రూపురేఖలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి కూడా యువతి గ్రామానికి చెందినవాడే. కానీ నిందితుడిని పట్టుకునే ప్రయత్నమే చేయలేదు పోలీసులు. 24 గంటల పాటు ఫామ్ హౌస్ లో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడిన తర్వాత యువతిని విడిచిపెట్టాడు ఆ దుండగుడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ కనీసం ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేయలేదు పోలీసులు. 5 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ రాసినా నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. మన దేశంలో మహిళల దుస్థితికి అద్దం పడుతూ ఉంది ఈ సంఘటన. వాళ్లకు కనీస రక్షణ కల్పించడంలో మన వ్యవస్థ విఫలమవుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంతేకాదు బాధితురాలు దళిత సామాజిక వర్గానికి చెందినది కావడం వల్లే ఆమె ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదన్నది ఇప్పుడు జోరుగా వినిపిస్తున్న విమర్శ. నెల రోజుల తర్వాత నిందితుడు స్వయంగా లొంగిపోయే వరకు ఈ కేసులో పోలీసులు చేసిందేమీ లేదని అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ కేసులో మరొక 2 నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. మైక్ దొరికితే చాలు మహిళా రక్షణ కోసం ఏదేదో చేస్తున్నామంటూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు నాయకులంతా ప్రసంగాలను దంచేస్తూ ఉంటారు. అంతేకాదు దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్నామని అంటారు. నిన్నగాక మొన్న అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని రకరకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దళిత ఓట్లకు గాలం వేయడమే లక్ష్యం తప్ప నడి రోడ్డుపై ఓ దళిత యువతికి జరిగిన అన్యాయాన్ని మాత్రం ఏ నాయకుడు పట్టించుకున్న పాపానికి పోలేదు. చివరికి తన తండ్రిని వెంటబెట్టుకుని వెళ్లి జాతీయ దళిత కమిషన్ కు బాధితురాలు మొరపెట్టుకునే వరకు కూడా పట్టించుకునే ఆమె గోడును పట్టించుకునే నాథుడే లేకపోయాడు. దీంతో ముక్తసర్ పోలీస్ బాస్ కు సమన్లు జారీ చేసిన జాతీయ దళిత కమిషన్ ఈ కేసు విషయంలో తీవ్ర జాప్యానికి కారణమేంటని ప్రశ్నించింది.